హాయ్ అండి. వెల్కమ్ టు మేము గోదావరిమే. ఈరోజు ఒక డిఫరెంట్ డిన్నర్తో మీ ముందుకైతే వచ్చేసాను. డిఫరెంట్ డిన్నర్ చేద్దామని అలా వెళ్తుంటే కపూర్స్ కేఫ్ అని కనిపించింది అనమాట. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే ఫుల్ పంజాబీ స్టైల్. యాంబియన్స్ అయితే అదిరిపోయింది. అండ్ పిల్లలకి చాలా ఇష్టపడతారనమాట. ఇది టాప్ ఫ్లోర్లో ఉంది. మొత్తం మనం సిటీ అంతా చూడొచ్చు. అయితే యాంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకన్నా ముందు మా పిల్లలు రెడీ అయిపోతున్నారు ఫోటోలు దిగడానికి. సో మొత్తం అంతా గ్రీన్గా సెటప్ చేశారనమాట, గ్రీన్ గ్రాస్ లాగా. అదిగో ఎంట్రన్స్ అయితే అట్లా ఉంది. ఇదైతే పిక్స్ తీసుకోవడానికి అనమాట, కపూర్స్ కేఫ్ అని. అయితే లోపల అయితే మనకి ధాబాల్లో ఎట్లా ఉంటుందో అలాగా నవ్వర్ మంచాలతో ఉందన్నమాట. మనం దాని మీద అంటే మామూలు టేబుల్ సిట్టింగ్ ఉంది, అది కూడా ఉంది. ఎవరి ఆప్షన్ వాళ్ళదనమాట. అదిగో లోపల అంబియన్స్ అయితే ఫుల్ పంజాబీ స్టైల్లో ఉంది. పాన్స్ కూడా విడిగా ఉన్నాయన్నమాట. వెరైటీ వెరైటీ పాన్స్. మనకు కావాలంటే విడిగా తీసుకోవడమే అక్కడే కౌంటర్లో. ఇదిగోండి మంచాలు అయితే ఇలాగా మనకి నవ్వారు కాకుండా ప్లాస్టిక్ దాంతో చేశారనమాట. మంచాలు నవ్వారు మంచం టైప్లో. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, అసలు ఎలా ఉంటుంది ఫుడ్ ఏంటి అని. మామూలుగా సౌత్ ఇండియన్ వాళ్ళకైతే అన్నం తినకుండా అయితే డిన్నర్ కానీ లంచ్ కంప్లీట్ అవ్వదు కదా. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం మరి. మా పిల్లలు అయితే ఫుల్ అటు ఇటు అటు ఇటు ఖాళీగా ఉంది ఒకటేమో ఫుల్ తిరుగుతున్నారనమాట. అదిగో అట్లా. టూ చపాతీస్, 1 మిరియాల పాపడ్, కర్రీ, పెరుగు చట్నీ, పొటాటో స్టిక్స్, పొటాటో ఫ్రై, పప్పు, స్వీట్ బూందీ బాగా ఇచ్చారు. ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.